UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. क्षेत्रे परिधिगुणित व्यासपादः फलं तत् क्षुण्णं वेदैरुपरि परितः कन्दुकस्येव जालम् ఎస్విపి పీకేకే పిఎంబి సరస్వతి అలా చూస్తామంటే తిదిని మళ్ళీ లేని వారే అతిథి మన సుమగారు. చిత్తూరు ఈ సేవ కాదు సారీ, కాళహస్తిలో ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఆవిడే కదా. పులిహోరాల వీడియో ఎఫెక్ట్ అనుకుంటా. ఎన్ని ప్రసాదాలు చేస్తే ఒక నైవేద్యమే. స్టార్ మా రిలీజులు, ప్రీ రిలీజులు, ఆడియో ఫంక్షన్లు, స్టార్ మహిళ చెప్పుకోవాల్సి వచ్చింది. అయ్యో నిజంగా ఆవిడేనా? ఆవిడే. కావాలంటే గిచ్చి చూడమ్మా. అయ్యో ఇది చిన్న కథ కాదురా అన్న. కథ కాదు, మన చెల్లెలు కాఫీ అద్భుతంగా పెడుతుందండి. వీళ్ళు కాఫీ పెడుతున్నారు. కొంచెం షుగర్ తక్కువ. మీకు షుగర్ ఉందా అండి? రాకుండా ఉండడం. ఓకే. చిను అదే చేత్తో నాకు కూడా కప్ కాఫీ. ఆయన ఎవరు? కండక్టర్ మా బావ. కట్ టేక్ ఓకే. నమస్కారం, 35కి స్వాగతం. అంటే నా ఏజ్ అనుకునేరు, కావాలంటే మీరు అలా కూడా అనుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి ఒక వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ హార్ట్ టచింగ్ ఫిల్మ్ 35 మూవీ టీమ్తో ఉన్నాను నేను. హాయ్ అండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత ఒక మూవీని చూసి ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఇలా ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను. అండ్ అందులోనూ మనకి సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాణా దగ్గుబాటి గారు ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ 60th ఇయర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ రన్ అవుతున్నటువంటి సందర్భంగా షష్టి పూర్తి ఫిల్మ్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అందిస్తున్నందుకు సురేష్ ప్రొడక్షన్స్కి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ మీ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మనతో పాటు మన హీరో విశ్వదేవ్ గారు ఉన్నారు, అండ్ అలాగే మన హీరోయిన్ సరస్వతి గారు, నివేతా థామస్ గారు ఉన్నారు, డైరెక్టర్ డెబ్యూటెంట్ మిస్టర్ నందకిషోర్ గారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ కృష్ణతేజ్ గారిని మనం ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తూనే ఉన్నాము. అంటే నేను ఎన్నిసార్లు కనిపిస్తూ ఉన్నానో అన్నిసార్లు ఆయన ఈ మధ్య సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొని అంటే మెయిన్గా ఆ ఫ్యామిలీ మధ్యలో ఉండేటువంటి బాండింగ్ని, రిలేషన్షిప్ని, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న మనస్పర్ధల్ని, అలాగే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ని, ఒక మాస్టరు అండ్ అలాగే ఒక చైల్డ్ మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ని, ఒక ప్రిన్సిపల్ అంటే ఎలా ఉండాలి, ఇన్నిటినీ కూడా ఇంత బాగా చేశారే. ఏం జరిగింది మీ జీవితంలో? అది క్వశ్చన్. అది క్వశ్చన్. నా లైఫ్లో ఏం జరగలేదండి, కానీ ఈ రిలేషన్షిప్స్ అన్ని నా లైఫ్లో ఉన్నాయి. సో ఇట్స్ లైక్ అందరి లైఫ్లోనూ ఉంటాయి. ఒకటేంటంటే మనము జరిగిన దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేసుకుంటాము, లేకపోతే ఇలా జరిగింది కదా నేను ఇలా చేయకూడదు అని మనం ఇంకోటి తీసుకుంటాం డిసిషన్. మీరు ఏం చేశారు? ఇంట్రాగేషన్. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ లైఫ్స్ అండి, ఒక లైఫ్ కాదు ఈ సినిమా. సో నేను చూసిన చిన్న చిన్న సన్నివేశాలు, నాకు వచ్చే క్వశ్చన్స్, అక్కడి నుంచి నేను చూసిన మా అమ్మ నాన్న, మా ఇంట్లో ఉన్న వాతావరణం, ఇట్స్ మోర్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మా ఇంటికి సంబంధించింది. నాకు చెల్లి ఉంది, అక్కడ తమ్ముడు ఉన్నాడు, అలా. సో మీరు కూడా టూ పీపుల్. యూ అండ్ యువర్ బ్రదర్. మీరు కూడా 2 బ్రదర్స్. మీరు బ్రదర్ అండ్ సిస్టర్. అంటే ఇక్కడ ఈ మొత్తం ఇంటర్వ్యూ చేసే దాంట్లో నేను ఒక్కదాన్నే సింగిల్ అనమాట. అబ్బా నాకు మీరందరూ ఉన్నారు. ఎస్, బట్ ఐఎమ్ సింగిల్ చైల్డ్ విత్ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ 1 husband. బై ద వే SPVPKKPMB సరస్వతి గారు, SPSS ప్రసాద్ గారు, ఒకసారి మీ ఫుల్ ఫామ్స్ చెప్పగలుగుతారా? శ్రీపతి పండితారాజుల సుబ్రహ్మణ్య సత్యప్రసాద్. హస్బెండ్ పేరు మొత్తం ఇలా ఫ్రంట్ లో పెట్టేసుకొని ఆ తర్వాత సరస్వతి. నా పేరు వేరేగా ఉంటుంది ఇంకోటి. యా. ఓ అచ్చా, ఈయన పేరు చెప్పారా మీరు? శ్రీపతి నేర్చేసుకున్నాం అమ్మ స్క్రిప్ట్. అదే అంత డెడికేటెడ్ యాక్ట్రెస్ కాబట్టి తెలుగు కూడా ఇంత చక్కగా మాట్లాడడం నేర్చేసుకుంది.
అయితే మీకు ఒక చిన్న క్విజ్ ఇక్కడ మొదలు పెడదాం మనం. సరే. మీ పేరుంది చూసారా, SPVPKKPMB. చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు షార్ట్ నేమ్స్ అందులో కలుస్తాయి. ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒకసారి. పీకే పవన్ కళ్యాణ్ గారు. రైట్ ఆన్సర్. ఎంబీ ఇస్ మహేష్ మహేష్ బాబు బాబు గారు. కొన్ని మీరు అటు ఇటు జంపులు చేసి కూడా కొన్ని పేర్లని తయారు చేసుకోవచ్చు. క్లూ ఇస్తున్నా. ఎస్పీబీ గారు. ఎస్, Yeah. పైగా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. యాక్చువల్లీ ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ దట్ ఇన్స్పిరేషన్. గ్రేట్ గ్రేట్. నందుకి చాలా ఇష్టం అనమాట. సో వేరే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒకటి పిఎం గారు. ఓకే ఓకే. బై ద వే మీరు కండక్టర్ కదండి. ఎస్కే గారు ఏంటి, ఎస్కేఎన్ గారు కూడా వస్తారు. మీకు ఒక చిన్న క్విజ్ ఇక్కడ మొదలు పెడదాం మనం. మీ పేరుంది చూసారా, SPVPKKPMB. చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు షార్ట్ నేమ్స్ అందులో కలుస్తాయి. ఏమేమి ఉన్నాయో చెప్పండి ఒకసారి. పీకే పవన్ కళ్యాణ్ గారు. రైట్ ఆన్సర్. ఎంబీ ఇస్ మహేష్ మహేష్ బాబు బాబు గారు. కొన్ని మీరు అటు ఇటు జంపులు చేసి కూడా కొన్ని పేర్లని తయారు చేసుకోవచ్చు. క్లూ ఇస్తున్నా. ఎస్పీబీ గారు. ఎస్, పైగా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. యాక్చువల్లీ ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ దట్ ఇన్స్పిరేషన్. గ్రేట్ గ్రేట్. నందుకి చాలా ఇష్టం అనమాట. సో వేరే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒకటి పిఎం గారు. ఓకే ఓకే. బై ద వే మీరు కండక్టర్ కదండి. ఎస్కే గారు ఏంటి, ఎస్కేఎన్ గారు కూడా వస్తారు. ఓకే, కండక్టర్ బస్ కండక్టర్. ప్రసాద్ గారు, అవును చెప్పండి. మీరు ఆ కండక్టర్ వృత్తి చేస్తున్నప్పుడు ఆ తిరుపతి రూట్ లో తిరుగుతూ ఉన్నారు కదా, 35 బ్యాలెన్స్ ఉంది నాకు చేంజ్, మీరు ఇస్తానని చెప్పారు. 35 ఇస్తానని చెప్పానా? రాశారు మీరు చాలా సార్లు. చిల్లర దిగేటప్పుడు తీసుకోండి అని. థియేటర్కి వచ్చి తీసేసుకోండి. అలా ఇచ్చేస్తున్నారా మీరు? వావ్. ఐ థింక్ అంటే మాలాంటి మదర్స్ మాత్రమే కాదు, ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ తప్పకుండా చూడాల్సినటువంటి మూవీ 35. అంటే వన్స్ ఇన్ వైల్ ఇలాంటి మూవీస్ వస్తాయి, చాలా ఎక్కువగా మనం రిలేట్ చేసుకోగలుగుతాం అనమాట ఈ సినిమాకి. అలా ప్రతి వాళ్ళు రిలేట్ చేసుకునేటువంటి సినిమా ఇది. అండ్ మీరు విశ్వదేవ్ గారు చాలా సటిల్గా చాలా బాగా అలా చేశారనమాట. అంటే ఒక హస్బెండ్ అసలు ఎక్కడ కోప్పడకుండా చాలా ఎప్పుడో ఒకసారి వచ్చింది. మీరు రియల్ లైఫ్లో కూడా అంతేనా? ముందు అలా కాదు, ఈవెన్చువలీ అలా అవ్వాల్సి వచ్చిందా? అలా అని కాదు, మనం ప్రసాద్ మేబీ చిన్నప్పటి నుంచి అంతేనేమో, బట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, షార్ట్ టెంపర్ తగ్గుతూ ఉంటుంది, మోర్ పేషెన్స్ పెరుగుతుంది, అలా ఈవెన్చువలీ వచ్చింది. బట్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి అంతే. ఓకే, సో అలాగే మీ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఉండేటువంటి ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, చిన్నులు అని పిలవటము అండ్ మీ వెరీ వెరీ క్యూట్ దట్ రిలేషన్షిప్ ఇస్. మీకు కూడా నిక్ నేమ్స్ ఏమైనా ఉన్నాయో అలాగా ఇంట్లో? ఇన్ రియల్ లైఫ్? రియల్ లైఫ్ ఐఎమ్ కాల్డ్ కుకీ. మీరండి? విస్సు. విషు, యా, దట్ ఇస్ ఫ్రమ్ ద నేమ్ ఓన్లీ. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అందరూ పిలుస్తారండి నందు, అలాగే నందకిషోర్ అని చాలా తక్కువ మంది తెలుసు. ఓకే, అండ్ మీరండి? నా పేరు కృష్ణతేజ కదా, కేటీ అంటుంటారు. ఓకే, పోన్లేండి, K2 కాకుండా ఉంటే చాలు. KT వరకైతే పెద్ద పని చేసిన భయపడ్డారు, ఆపేశారు. ఒకప్పుడు నాకు కూడా ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇదే నా ముద్దు పేరు, అసలు పేరు, అన్ని పేర్లు అయిపోయాయి. ఇన్ మలయాళం యు నో మోళే. మోళే ఎంత మోళే అంటే అందరినీ మోళే అంటారు అక్కడ, అంటే అమ్ములు లాగా. చాణక్య అంటాడు సినిమాలో, మన సినిమాలో అమ్ములు. ఎస్ ఎస్. ఏ కృష్ణతేజ, పిల్లోడికి గుండు కొట్టించేటప్పుడు చూసుకోబడలా? నేను చూసుకున్నా, తండ్రి సరిగా చూసుకోలేదు, నాదేముంది వెనకాల ఫోన్ మాట్లాడుతున్నా అంతే. ఆయన ఫోన్ అంతా మాట్లాడకూడదు ఆ టైంలో. అసలు తిరిగాడు అని కట్టవలేదు పాపం. అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా యాజ్ మదర్ మాకందరికీ ఇది కామన్. ఐదర్ తిరుపతి లేదా పళని ఎక్కడో ఒక దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఎవ్రీబడి ఫస్ట్ చైల్డ్ కి ఫుల్ టెన్స్డ్గా ఉంటాం అనమాట. సెకండ్ చైల్డ్ కల్లా కొట్టేసేయండి అంటే మాకు తెలుసులే, ఏం కాదు. ఫస్ట్ చైల్డ్ ఫుల్ ఓవర్ యాక్షన్ చేసేస్తాం, ఏమో ఏడుస్తాం, కొంచెంసేపు కూర్చొని, అసలు చాలా జరుగుతుంది. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇది? అవునా? ఏంటి మీ చిన్నప్పుడు కొట్టిన గుండు మీకు గుర్తుందా? చాలా సార్లు కొట్టిస్తారండి మా ఇంట్లో, సరదాగా చేస్తూ ఉంటాం. మా తిరుపతి అన్నది టూరిస్ట్ ప్లేస్ లాంటి. అంటే యు మీన్ టు సే మీ ఫ్యామిలీలో ఏ మొక్కున్నా సరే అన్నవరం ఒకటి తిరుపతి ఒకటి అండి, అదేదో ఫ్యాసినేషన్ ఉంటుంది మాకు. ఓకే, మనకి ఈ పని జరగట్లేదురా, ఈ పని జరిగితే నందుకి గుండు 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 అంతే అయిపోయింది, అంతే. అలానే హిట్ అయితే నందుకి గుండు.
ఓకేనా? కాదు. Oh my God! ఏ ఎందుకు ఫర్ ద ఫిల్మ్ యూ క్యాన్ ఆ? ఫర్ ద ఫిల్మ్ ఫర్ ద ఆ, అన్నవరం అంటే తిరుపతి. అప్పట్లో జుత్తు బాగుండేదండి, గుండు కొట్టేవాడిని, ఇప్పుడు లేదుగా, సో అవసరం లేదేమో. కృష్ణతేజ మీరు అన్నయ్య కదా, అవును. సో ఈ అన్నయ్య అని మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మాయిలతో మీరు పిలిపించుకుంటున్నారు, ఎంతమంది హీరోయిన్స్ తో? బొందా ఫస్ట్ టైం పిలవడం. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నాకంటే చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తాను, ఫస్ట్ టైం నాకంటే చిన్నవాళ్ళతో యాక్ట్ చేస్తున్నా. అందరికీ ఫ్రెండ్ అయితే రైట్ హ్యాండ్, అందరినీ నేను అన్నానని పిలవడం తప్ప నన్ను అన్నాను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా సినిమాల్లో. ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, సూపర్. ఆ ఎమోషన్ ఫీల్ అయ్యారు. మా చెల్లెలు మాత్రం అన్నయ్యనే పిలుస్తుంది. మిగతా బయట వాళ్ళందరూ అరే అరే అంటారు, కానీ మా చెల్లి ఎప్పుడు అరే అందు, అన్నయ్యనే పిలుస్తుంది. మీ చెల్లెలు కూడా అన్నయ్యని పిలుస్తుంది సినిమాలో. సూపర్. సో నివేత, టెల్ మీ, ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇట్స్ సో బ్యూటిఫుల్లీ డన్ కదా బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. దాని గురించి ఈవెన్ ఆయన నరేట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? అన్ని స్క్రిప్ట్ లోనే ఉండింది. సో ఇట్ బికేమ్ వెరీ వెరీ ఈజీ టు విజువలైజ్ దోస్ సీన్స్. సో అది నరేట్ చేసే విధం కూడా చాలా బాగా చేస్తారు నందు యాక్చువల్లీ. సో మొత్తం కథ ఇలా చెప్తూ వస్తున్నప్పుడు ఐ యామ్ అ విజువల్ థింకర్ బేసిక్. సో ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తుంటాను, ఓకే ఇలా ఇలా వస్తుంది అనమాట అని. బట్ హియర్ ఈవెన్ ద సటిల్టీ దట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్ట్. సో మనకి మొత్తం వరల్డ్ ఎలా తయారవబోతుంది అనేది మనకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది అన్నమాట. దట్స్ సో ఆసమ్. యా, సో మనకి లైక్ స్క్రిప్ట్ ఇస్ ఆల్వేస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ కదా, బికాస్ దట్ వాస్ సార్టెడ్. మనకి ఇట్ వాస్ ఓన్లీ అబౌట్ గెటింగ్ ద రిలేషన్షిప్స్ అండ్ ద ఇంటిమసీ రైట్. బికాస్ ఇక్కడ యూజువలీ పీపుల్ కీప్ సేయింగ్, ఓ దేర్స్ లైక్ వాట్ డు దే కాల్ దట్, ఏంటది, చాలా ఈ లవ్ మేకింగ్ సీన్స్ ఇవి అవి అని దిల్ బ్రాండ్ ఇట్ ఇంటూ సంథింగ్ కదా. బట్ ఇన్ అ హౌస్ హోల్డ్ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్ మనకి ఆ ఒక ఇంటిమసీ ఉంటుంది కదా, విచ్ ఇస్ మోస్ట్లీ కాన్వర్జేషనల్. కూర్చుని ఒక కప్ కాఫీ పెట్టుకుని మాట్లాడడం ఇవన్నీ, ఆర్ ఈవెన్ లైక్ జస్ట్ ఒక మెంటల్ ఇంటిమసీ. వెన్ పీపుల్ సీ టూ పీపుల్ విత్ ఇన్ అ రూమ్, దే షుడ్ ఫీల్ లైక్ they are husband and wife. Correct. So in order to get that, we had to discuss a lot and then make sure that it doesn't look very artificial. So correct. Since 50% of it was already there in the script, adi chaala easy ga jarigindi. Especially because we were working with kids. So వాళ్ళకి ఒక almost 1 year దాకా workshops జరిగింది. Yeah. మరి పిల్లలు పెరిగిపోలే అంటే మేము ఎప్పుడు షూట్ చేస్తాం మాకు ఒక క్లారిటీ ఉన్నట్టుంది. అందుకని సో అలా జరిగింది కాబట్టి దే వర్ మచ్ మోర్ ఫ్లూయెంట్ విత్ ఆర్ లైన్స్. సో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అవి లైక్ మీరు ఈ లైన్ ఇక్కడ ఈ వర్డ్తో ఫినిష్ చేయలేదు కాబట్టి మేము ఇంకా స్టార్ట్ చేయలేదని. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కిడ్స్ ఆల్సో, బికాస్ వాళ్ళకి ఆ అటెన్షన్ స్పాన్ ఇంతే ఉంటుంది, ఆ టైంలో మనం షూట్ చేసేయాలి. సో అదర్వైజ్ దే విల్ బికమ్ మెకానికల్ అండ్ దెన్ సో ఎవ్రీ కిడ్ మ్యాక్స్ 1 or 2 టేక్స్ అండి. థర్డ్ టేక్ వెళ్తే వాళ్ళు ఇంకా న్యాచురల్ గా రాదండి. ఎవరైనా పిల్లలతో సినిమా చేస్తే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 100%. హౌ టు డీల్ అసలు అది ఏదో ఒక ఫైన్ లైన్ లో మేనేజ్ చేస్తా. నేను చెప్తాను, వాడు ఇంకోసారి చేసాడంటే అది మొనాటనీ వచ్చేస్తుంది. నేను ఒకసారి వాడి చైన్ బ్రేక్ చేసి అలా తీసుకెళ్లి మళ్ళీ వచ్చి అంటే ఫుల్ అది ఒక వేరే టెక్నిక్ అనమాట, రివర్స్ స్వీప్ లాగా. నాకు ఈ విషయం బాగా తెలుసు మహాప్రభు, ఎందుకంటే నేను స్ట్రెస్ బస్టర్స్ అని ఒక షో చేస్తున్నాను పిల్లలతో. కాబట్టి అందులో వాళ్ళని డీల్ చేయటం, వాళ్ళ మూడ్స్ కి తగ్గట్టుగానే మన మూడ్ మార్చుకొని చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్ లిటరల్లీ. కొంతకాలం ఒక్కోసారి వస్తూ ఉంటది అది, మళ్ళీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలతో మనకి రిలాక్స్ అయిపోతూ ఉంటాం. ఆ నెంబర్ ఆఫ్ వర్క్ షాప్స్. సో మీరు కూడా వర్క్ షాప్స్ చేశారా? Yes. Oh, we used to have 7 in the morning. I used to sit ready with my notebook. Online, yeah. Okay. I mean, sorry. Malayalam వచ్చేసింది, sorry. నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి we used to have Zoom tuitions. So 7 in the morning every day, I'll have a notebook and my pen. ఆ రోజు సిలబస్ తో పాటు they used to have PPTs to give us training on how to speak the dialect, Tirupati dialect. So అది ఒక టెక్స్ట్ బుక్ లాగే ఉంటుందండి. అండ్ మీరు చాలా బాగా మాట్లాడారు నివేత. అండ్ యు ఆర్ యాక్టింగ్ యాజ్ యూజువల్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్ యూ పుట్ ఇన్ యువర్ 100%. అండ్ ఇందులో మీరు ఆ డైలెక్ట్ ని కూడా కరెక్ట్ గా పట్టి మాట్లాడారు. సో యాక్చువల్లీ మేము ఏదైతే రీసెర్చ్ చేసి నోట్స్ చేసామో దట్ వాస్ సెంట్ టు వెంకటేశ్వర ఆ యూనివర్సిటీ కూడా బై ప్రశాంత్ ఎవరైతే చేశారో ఈ లాంగ్వేజ్ ప్రింట్ చేసుకోవచ్చు.
ఈ లాంగ్వేజ్ రీసెర్చ్ చేసేవాడు. దాని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఆ కల్చర్ లోకి వెళ్ళి అలా ఇంకా అక్కడి నుంచి సో దట్ యు డోంట్ ఫీల్ లైక్ ఇది పిక్ చేసి చెప్పేసాం అన్నట్టు కాకుండా హోల్సమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. పైగా మీది కూడా వైజాగ్, మీరు కూడా బాగా పిక్ చేశారు ఆ లాంగ్వేజ్. బోత్ ఆఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ దట్ ఏరియా బట్ యు ఆల్ పిక్డ్ ఇట్ అప్ వెరీ వెల్. కృష్ణతేజ గారు మీరు? మాది భద్రాచలం అండి, తెలంగాణ. ఓహో. నాకేంటంటే నాకు అందరూ నా రూమ్ లో రకరకాల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకడు మదనపల్లోడు, ఒకడు గోదావరోడు. వాళ్ళ దగ్గర నుంచి రకరకాల యాసలు తీసుకున్నాను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది వాళ్ళ. ఓకే. సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి ఇందులో దర్శి పిక్ చేయడం. నేను వర్క్ షాప్ చేస్తున్నప్పుడు విత్ విశ్వ అండ్ నివేత ఐఎమ్ షూర్, కానీ దర్శి విషయంలో ఏంటంటే ఇప్పటిదాకా చేసిన వాటిలో ఇట్ హ్యాస్ ఆ స్ట్రాంగ్ మన తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది కదా. కరెక్ట్. సో అది అతను ఎలా బ్రేక్ చేస్తాడని చెప్పి నేను చాలా మదనపడేవాడిని, ఆలోచించేవాడిని. బట్ వెన్ ఇట్ కేమ్ టు దర్శి వాళ్ళ నాన్నగారు వాళ్ళు తిరుపతిలో పనిచేసేవారు. సో అతనికి దాని మీద యాక్చువల్లీ దర్శి కెన్ స్పీక్ ఆల్ డైలెక్ట్స్. దట్స్ వాట్ ఐ కేమ్ టు నో ఒకసారి మేము వర్క్ షాప్స్ అవి స్టార్ట్ చేశాక. ఓకే. అండ్ దర్శి క్యారెక్టర్ కూడా చాలా బ్రిలియంట్ గా ఉంది. సో ఇందులో దర్శిని చూడగానే అబ్బా డెఫినెట్లీ ఏంటి ఈ పిక్డప్ అంటే ఏదో ఉండుంటుంది విషయం అనుకున్నాం. అలాగే ఆ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. అండ్ యాజ్ అ టీచర్ అండ్ అ మాస్టర్, అందరి లైఫ్లోనూ మనకి చాలా మంది మాస్టర్స్ ఉంటారు, బట్ సమ్వేర్ వి లాచ్ ఆన్ టు వన్ పర్సన్. సో అలాంటి ఒక క్యారెక్టర్గా భలే పోర్ట్రే చేశారు. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీకు స్టోరీ బయటపడిపోతుంది కాబట్టి మీరు మిగిలింది థియేటర్స్కి వెళ్ళి మీరు వాచ్ చేయండి 35 మూవీని. అండ్ అలాగే కమింగ్ టు ద డిఓపి, ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్. Who wants to talk? నేను ఒకటి చెప్తా. చెప్పండి. అంటే తంది ప్రీవియస్ వర్క్ ఈ నగరానికి ఏమైంది చూసి బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరు ఇది తెలుసుకొని డైరెక్ట్ కొట్టి తరుణ్ అడిగి హూజ్ డిఓపి అంటే అప్పుడు నికేతన్ కొట్టి ఫాలో కొట్టా బికాస్ ఐ జస్ట్ లవ్డ్ హిస్ వర్క్. దాని తర్వాత ద డే ఐ గాట్ టు నో దట్ హీఈస్ ద డిఓపి, ఏంటిది నేను బాగానే మేనిఫెస్ట్ చేసినట్టున్నాను, ఇదేదో జరిగింది అనుకుని. బట్ లాస్ట్ డే వరకు ఫుల్ టెన్షన్ అనమాట, అంత కరెక్ట్ గా అయ్యి ఫస్ట్ టేక్ అయిపోయిన తర్వాత అప్పుడు అఫీషియల్ గా ఒక నికేత్ చేసామని మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు అని ఒక. సేమ్ వే యూ వర్కింగ్ విత్ నివేత ఆల్సో, మీకు ఉండిందా కొంచెం ఎక్కడైనా చిన్న టెన్షన్? మొన్న చెప్తున్నా, ఫస్ట్ లో వెళ్ళిపోయి సెట్ మీద అంతా చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంత అంటే the way she'll approach acting and the way she is as an actor is next level. సో లాస్ట్ లో ఏంటి అంత అయిపోయింది, ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది ఏంటి అని. దెన్ ఐ టోల్డ్ హర్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి నీతో అలా యాక్ట్ చేసేసాను పర్లేదా అని. Literally on the last day he was like, "You're Nivetha." I'm like, what? It hit me then I found it so weird, but it was no, I think probably because the character I was playing, it didn't allow me to think in those lines. Correct. Where we are bonded, so కంటిన్యూస్ గా ఆ క్యారెక్టర్ ని జపం చేస్తూ అలా ఉండేసరికి అది కనపడింది ఆన్ స్క్రీన్ కూడా, అదే కనపడింది. ఎక్కడ కూడా మీరు నివేతతో యాక్ట్ చేస్తున్నారు లేదు, చిన్నులు అండ్ నో సమ్ టైమ్స్ యూ గెట్ ఓవర్వెల్మ్డ్ కదా. మీరు నలుగురు ఒక యూనిట్ గానే ఉన్నారు, ఆల్ 4 of you all functioned as a unit. అండ్ గౌతమి గారి క్యారెక్టరు అది కూడా చాలా డిఫరెంట్. ద వేషి కథని మలిచారు ఆవిడ. సో ఆ కథని మలిచినటువంటి విధానం కానీ చాలా బాగుంది. అండ్ వివేక్ సాగర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ గురించి డైరెక్టర్ గారు. వివేక్ తో పనిచేయడం ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఏ రకంగా ఇంట్రెస్టింగ్ చెప్తాను. సో వివేక్ తో నేను నికేత్ పనిచేసినప్పుడు ఆన్ సెట్ వీ అప్రోచ్డ్, ఇప్పుడు కెమెరా అంటే ఇంక్లూడ్ చేయకూడదు, జస్ట్ మనం ఇంట్లో ఒక స్పెక్టేటర్ లాగా మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో కెమెరా ఇలా చూస్తారు, దట్స్ ద కెమెరా టెక్నిక్. ఇప్పుడు నేను వివేక్తో వచ్చినప్పుడు మాకు కొన్ని రెఫరెన్స్లు ఉండినవి, ఇలా చేద్దాం అలా చేద్దాం. వివేక్ రెఫరెన్స్లు తను తీసుకోవడం అనమాట. ఓకే, సో నాకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న హ్యాపీనెస్ కూడా ఉండేది. ఓకే, సో హీ కేమ్ అప్ విత్ హిస్ ట్యూన్స్ అండ్ బేసిక్గా మ్యూజిక్ విన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ అప్రోచ్, నేను వివేక్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు టచ్ హార్ట్. సో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కన్నా మనం ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎక్కువ వెళ్దాం అన్నది వన్ ఆఫ్ ద థాట్ అనమాట, టు సెట్ ద మూడ్ రైట్. అండ్ ఆ తర్వాత హీ టుక్ ఇట్ ఓవర్ యాక్చువల్లీ. నేను ఇప్పుడు గ్లిమ్స్లో వచ్చే ఆ శ్లోకం ఏదైతే ఉందో అది కూడా ఇట్స్ వివేక్స్ ఐడియా. ఓకే, వివేక్ కి నేను వీరాభిమాని ఎప్పటి నుంచో, అంటే లేట్ నైట్ మెసేజెస్
బ్రో హౌ ఇస్ దిస్ సాంగ్ సో గుడ్. అదే ఒకే సాంగ్ నేను వారాలు వినేసి. ద థింగ్ విత్ వివేక్ ఇస్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాన్వర్సేషన్ అయిన దాన్ని బట్టి కూడా హీఈస్ నాట్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ఎనీబడి. గ్యాలరీకి ఇలా చేస్తే నేను అన్నా వివేక్ ఇలా చేస్తే జనరలీ ఇలా స్టార్ట్ చేస్తారు, ఇక్కడ హై ఇచ్చేసి ఇలా చేస్తే ఆడియన్స్కి ఈజీగా నచ్చేస్తుంది అని కొన్ని చీట్ కోడ్స్ లా ఉంటాయి. నెవర్ ఫర్ దట్. హీ హ్యాస్ టు రెజనేట్, ద కంటెంట్ హ్యాస్ టు స్పీక్ టు హిమ్, దెన్ హీ విల్. అంటే వాట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వర్, ఆల్ ఆఫ్ దీస్ గైస్ వర్ ఫర్ ద లిటరేచర్, హీఈస్ అటెంప్టింగ్ టు బీ ఫర్ దట్ మ్యూజిక్. డెఫినెట్లీ ట్రయింగ్ incredible things musically. Only his time, his music will age beautifully with time. That I'm 100% sure. Coming about the parents వాళ్ళ పాత్ర పిల్లల పెంపకంలో, ఇక వాళ్ళకి చేయించాల్సిన హోంవర్క్ వీటన్నిటిలోనూ ఏంటి అనేది సినిమాకి సంబంధించి మీరు సినిమాలో చూస్తారు. అయితే ఇప్పుడు మీకు సంబంధించి ఏంటి అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికి ఎక్కువగా ఏ పేరెంట్ హెల్ప్ చేశారు? ఫాదరా, మదరా? మీకు మదర్. ఓకే, హోంవర్క్స్ చేయించడం, ట్యూషన్కి తీసుకెళ్ళడం, ట్యూషన్ నుంచి మళ్ళీ పికప్ తీసుకురావడం. ఆ ట్యూషన్ టీచర్ వీడితో ప్రాబ్లం ఏముందనేది తెలుసు. అంటే షీఈస్ నాట్ లైక్ అమేజింగ్ విత్ స్టడీస్, బట్ షీ వాంట్స్ టు ఎన్ష్యూర్ దట్ అది ఏంటో ప్రాబ్లం తెలిసేసుకొని దానికి సంబంధించినవన్నీ చేసేయాలి అని ఒక తాపత్రయం విపరీతంగా. అంటే అది ఏంటో చెప్పండి, ఆవిడకి తెలియపోయినా అదేంటో వినేసి ఇంకెవరికైనా తెలిస్తే దాని గురించి కనుక్కొని దట్ హౌ డు ఐ సే, పిల్లలు బాగా ఉండడం కోసం అని ఆ తల్లి ఎలాంటి ప్రయత్నాలైనా చేసి ఇంకా చేస్తారు. మీకు అమ్మ because Nana used to, when I was I think 9 years old, Nana started working abroad. Okay. So Amma literally brought both of us up, my Tambudu and me. But Nana eppudu ochina, but I'm very close to my dad. So Nana eppudu ochina ventane he'll keep saying, every birthday of mine he'll tell me the same story that he told me when I was born. ఓకే. పుట్టినప్పుడు హాస్పిటల్లో జరిగిన విషయం every year he'll tell me. So the first call I'll pick at 12 o'clock will be his, and I'll be waiting for him to say the story. So when you were born ila indani, and every year he has that 9-year-old image of mine ఓకే in his brain. Whether I turn 27, 28, 29, he still sees that 9-year-old kid that he left before he went to work. Yeah. But Amma single-handedly, it's also our adolescence kada. Appudu the kind of I don't know, viparitamaina mood swings and you know lack of attendance, shoot, ivi avi, while also making sure that my brother is studying. She can, if I can even be, I don't know, 25% of what she is, that will be You great. will be when you become a mother. There is no other option. We don't have luxury of not being. You have to do. Ante. True. I also experienced it, no? So I'm telling you, you will be. Okay, well. మీరండి? యాక్చువల్లీ ఎప్పుడు ఇది చదవాలని స్పెసిఫిక్గా ఏం చెప్పలేదండి మా ఇంట్లో. సో మా అమ్మ నుంచి చదివే అలవాటు వచ్చింది. మా అమ్మ వేరే పుస్తకాలు చాలా ఎక్కువ చదువుతుంది అనమాట. సో లిటరేచర్ పరంగా చదివే అలవాటు వచ్చింది. కానీ ఒక సబ్జెక్ట్లో వెనకబడిపోతే కూర్చోబెట్టి చదివించడం, దట్ కైండ్ ఆఫ్ థింగ్ లేదనమాట. వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు అన్న జోన్ యాక్చువల్లీ. ఓకే, సో మోర్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్. ఈ మా చెల్లి కొంచెం మ్యాథ్స్లో వెనకబడేది. సో మా సత్యమాయ అంటాం మేము. సో సత్యమాయ మా టీచర్ ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఒకలే మేజర్ టీచర్. సూపర్. కృష్ణతేజ గారు? నాకు అంటే ఎక్కువ మా అమ్మే, కాకపోతే మా అమ్మకి మ్యాథ్స్ రాదు, మా నాన్నకి మ్యాథ్స్ తప్ప ఇంకేం రాదు. మా నాన్న చార్ట్ అకౌంటెంట్. మా నాన్నలాగా అన్నమాట. ఆయన మ్యాథ్స్ మటుకు మా నాన్న చెప్పేవాడు, వెరీ క్లియర్గా కూర్చోబెట్టి రాయించేవాడు. మ్యాథ్స్ ఒక్కటి మా అమ్మ మాత్రం మిగతావన్నీ సబ్జెక్టులు చదివించేది కాదు. నేను చదవనని పక్కన పడేస్తే మా అమ్మ చదివి వినిపించేది నాకు. నేను విని వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడిని, నేను చదివేవాడిని కాదు. అది లగ్జరీ ఉండి ఇలా పడుకునేవాడిని సోఫాలో, పక్కన కుర్చీ వేసుకొని మా అమ్మ మొత్తం చదివేది, వినేవాడిని. మా అమ్మ నైట్ అంతా లేచి ఉండేది ఈ కాఫీలు ఇచ్చేయడానికి. అంటే లాస్ట్ మినిట్ లో జెరాక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే బ్యాచ్ అనమాట. అంటే కాఫీ పెడతారు. నోట్స్ ఉండేది కాదు లాస్ట్ అంటే నేను బాగా హ్యాండ్ రైటింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ బుక్ తీసుకొని ఆ జెరాక్స్ తీసేసి నైట్ అంతా ఓవర్ నైట్ చేసినప్పుడు ఆ కాఫీ ఇవ్వడం. అంటే వెరీ యంగ్ ఏజ్ లో కాఫీ అలవాటు.
అర్థమైంది ఆయన, అర్థమైంది. అందుకనే ఈ ఇంట్లో కూడా చాలా కాఫీ తాగుతున్నారు. చిన్నులు కాఫీ 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 అని, చిన్ను కాఫీ 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 అని. పైగా అమ్మలకి మ్యాథ్స్ రానట్టుగా నటిస్తారు నాయన. ఇంట్లో మొత్తం ఫైనాన్స్ మినిస్టర్ అమ్మలే. ఇదే అదంతా. ఓన్లీ సబ్ట్రాక్షన్లు, ఇంటిగ్రేషన్లు అవి మాత్రం రావచ్చు. కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా సైన్స్ లో తక్కువ వస్తేనో, సోషల్ లో తక్కువ వస్తేనో, మ్యాథ్స్ లో తక్కువ వస్తేనో ఇలా ఉంటుంది కదా. మా అమ్మకి తెలుగులో తక్కువ వస్తే ఫీల్ అయిపోయింది. అమ్మ మరి మా సంబంధించి అమ్మ చాలా సీరియస్. తెలుగులో తక్కువ వచ్చిన పెళ్లి పెళ్లి అన్న బాధ అలా అన్నమాట. ప్రొనౌన్సియేషన్ తేడా వస్తే కళ్ళు కళ్ళు అందుకే మా పాట తీసాడు సెట్ లో. Exactly. సింగ్ సౌండ్ అసలే చిన్న అక్షరం అటుపోతే ఏంటి సింగ్ సౌండ్? సింగ్ సౌండ్ చేసాం. అందుకే కదా అంత ట్యూషన్ జరిగింది. నాకు చాలా భయం వేసింది. అక్కడ ఉండేవారు ప్రశాంత్ గారు, మా డైలెక్ట్ ట్రైనర్. ఆయన ఫేస్ చూడాలంటే భయం. టేక్ ఓకే ఆయన వెంటనే కట్ చెప్పిన వెంటనే నందుని ఎవరు ఏంటి సార్ బాధ బాధ కరెక్ట్ గా వచ్చిందా, బాబా వచ్చిందా? అమ్మో సింగ్ సౌండ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను జయమ్మ పంచాయతీ కాబట్టి. ఇంత మంది కరెక్ట్ సింక్ లోకి వస్తేనే కరెక్ట్ అప్పుడు కానీ అది అవ్వదు. కిడ్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ కాన్షియస్ కాల్. ప్రొడక్షన్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. బికాస్ ఎందుకంటే కిడ్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్, వాళ్ళ సెట్లో ఏదైతే చేస్తారో వాళ్ళ కట్టు పేస్ట్ చేసి మళ్ళీ మనం డబ్బింగ్ స్టూడియోలో అది రీక్రియేట్ చేద్దాం అంటే అది హానెస్ట్ గా రాదన్నమాట. ఇట్ డజంట్ కమ్. సో ఇప్పుడు మీరు సినిమాలో చూసినప్పుడు ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ హానెస్ట్ స్పేస్. అందువల్లే మనం వాళ్ళతో బాగా రెజనేట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ పిల్లలు అందరూ చేసిన పిల్లలు చాలా బాగా చేశారు. ఆ అమ్మాయి కానివ్వండి, లేకపోతే ఆ ఇద్దరు పిల్లలు, అలాగే భాగ్యరాజ్ గారు మనకి ఫిల్మ్ లో యాజ్ అ ప్రిన్సిపల్. చాలా కాలం తర్వాత మనం ఆయన్ని తెలుగు మూవీలో చూస్తున్నాము. సో హ్యాపీ టు సీ హిమ్. అండ్ ఆయన పోర్ట్రే చేసిన విధానం, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అంటే అలా ఉండాలి ప్రిన్సిపల్ అంటే అంత నేర్పరితనము, అంత డెసిషన్ మేకింగ్ లో అంత బాగుండాలి అని అనిపించింది. ఐ థింక్ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్, పిల్లలు, ఓవరాల్ ఫ్యామిలీ అందరూ చూడాల్సినటువంటి మూవీ 35. బికాజ్ చాలా తక్కువ సినిమాల నుంచి టేక్ అవే ఉంటుంది మనకి. మీ సినిమా నుంచి చాలా టేక్ అవేస్ ఉన్నాయి. అందుకని అండ్ ఒకటేంటంటే నందు ఈ స్క్రిప్ట్ లో కానీ నాకు ఐ ఫీల్ ద స్క్రిప్ట్ ఇస్ గ్రేట్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ బికాస్ ఏది మన మీద రుద్దకుండా, ఏది మెసేజ్ ఇవ్వకుండా, ప్రీచీగా ఉండకుండా ఎంతో చెప్తోంది. అంటే మనం తీసుకుంటాం. అదేం చెప్పడానికి ట్రై చేయట్లేదు. అది కథ మాత్రమే చెప్తోంది. ఆ 35 చిన్న కథ కాదన్న స్టోరీ మాత్రమే ఉంది అక్కడ. బట్ అందులోంచి యూ కెన్ పికప్ సో మెనీ థింగ్స్. అట్లా మీరు చెప్పినట్టు టేక్ అవేస్. దట్ ఈస్ వెరీ నువాన్స్డ్ ఫిల్మింగ్, వెరీ డిఫికల్ట్ టు డూ. నేను అంటుంటా ఫేమస్లీ కే విశ్వనాథ్ గారి సినిమా అలా అనిపిస్తుంది నందు నాకు. మన ఫిల్మ్ టెక్స్చర్ ఆఫ్ ద డైలాగ్ కానీ, యాక్టర్స్ అండ్ ద వే దే బీన్ పోర్ట్రేడ్ కానీ, అవన్నీ యాక్టివిటీస్ ఆఫ్ స్క్రీన్ మీద కనిపించే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది నాకు విశ్వనాథ్ గారు చెప్పింది. నేను కే విశ్వనాథ్ గారితో కొంత సమయం గడిపాను. అవునా? ఓకే. సో అందుకే మీరు చక్కగా ఈవినింగ్స్ బజ్జీలు వేయించి ఈవిడితో పిల్లలు వచ్చినప్పుడు అంటే యూ కెన్ సీ దట్ దిస్ యాక్టివిటీ హ్యాపెనింగ్. అది చాలా తక్కువ మంది చేస్తారు. అది డైలాగ్ చెప్పేస్తారు. సో కే విశ్వనాథ్ సార్ ఏమనేవారంటే చాలా ఆయనతో కలిసి నేను సాగర్ సంగమం సినిమా చూసాను. సో సాగర్ సంగమం డిస్కషన్కి వచ్చినప్పుడు దట్ వాస్ వెరీ ఎర్లీ స్టేజ్ మీ ఇంటర్ ఇండస్ట్రీ. సో కే విశ్వనాథ్ సార్ అక్కడ ఈ డైలాగ్ బాగుంది కదా, ఇది బాగుంది కదా అనేవారు కాదు, మ్యూజిక్ బాగుంది కదా, ఆ యాక్టర్ యాక్టివిటీ బాగా చేశారు కదండి, యాక్టివిటీ బాగా చేశారు. సో ఆయన పర్సనల్గా అడిగినప్పుడు యాక్చువల్లీ మనం సెట్ మీదకి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆయన నాకు ఇచ్చిన టిప్ ఏంటంటే యాక్టర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ. వాళ్ళ డైలాగ్ వస్తుంది, వాళ్ళ పొజిషన్స్ తెలుస్తాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మోర్ ఆర్ లెస్ దే నో. బట్ వాట్ ఆర్ దే డూయింగ్ అన్నది అంబిగ్విటీలో ఉండకూడదు. ఆ వాట్ ఆర్ దే డూయింగ్ అన్నది అంబిగ్విటీలో ఉంటే సీన్ స్టేజింగ్ కి టైం పడుతుంది, అదంతా ఆర్గానిక్ గా కూడా రాదు. సో ఎవ్రీ యాక్టివిటీ వాట్ ఎవర్ యూ సీ ఆన్ స్క్రీన్ ఇస్ యాక్చువల్లీ పేపర్డ్, రాసి పెట్టుకున్నది. సో కే విశ్వనాథ్ గారి ఇన్స్పిరేషన్ అంటే దట్ ఆయన ఇచ్చిన టిప్ అది. సో నివేత ఒక సీన్ లో, గౌతమి గారి సీన్ లో నేను చాలా యాక్టివిటీ పెట్టేశాను అనమాట, తనే చెప్పాలి. నాకు దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ సీన్ బికాస్ ఇట్స్ సో ఆర్గానిక్. మనం ఎన్నిసార్లు ఆ సీన్ చూసినా it will feel like nobody is being static anywhere. Yes. Everybody has something to ask, but it's very purposeful. ఇప్పుడు మనం ఎవరైనా రిలేటివ్ ఎవరైనా అబ్రాడ్ ఉన్నారు, మనం కాల్ చేసిన వెంటనే how's the weather there అని మనం అడుగుతాం కదా. సో when she comes and sits at home, why will she want to talk more to Saraswati అనేది is a very logical question. But అది ఎంత బాగా అక్కడ ఉన్న పిక్చర్స్ ని బట్టి, అక్కడ ఉన్న ఇది బట్టి when she is asking that,
ఇట్స్ సో ఆర్గానిక్. సో ఈ అమ్మాయి కూడా, సరస్వతి కూడా ఒక్క ప్లేస్లో షీ విల్ నాట్ బి స్టాండింగ్. షీల్ గో దేర్, పికప్ లడ్డు, ఇక్కడ వెళ్ళి కాఫీ చేసుకు తీసుకొస్తుంది, అప్పుడు అక్కడి నుంచి కాన్వర్సేషన్స్ జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ దిస్ మేక్స్ ఇట్ సో మచ్ మోర్ yummy. Natural The scene becomes so much more like flavorful. Yes. And నాకు చాలా ఇష్టం ఆ సీన్. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ద స్నాక్స్, మీరు చేయటం వల్ల నేను ఇంటికి వెళ్ళి స్నాక్స్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి మీరు నాకు తర్వాత డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నోరు ఊరించేలాగా అందులో ఆవిడ రకరకాలుగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ చేసి పెట్టారు. మాకు తినాలనిపించింది అవి. కరెక్టే, నాకు కూడా. ప్రసాద్ తిప్పి నా మీదకి ఒక ట్రిప్ కాదంట, 4 ట్రిప్ వేసారంట. 4 సార్లు ఫ్రీగా నేను సెట్ చేస్తాను. ఓకే, పాస్ ఇస్తారా? పాస్ చేయిస్తా. ఓకే, మీరు ఫ్రీగా కొండ మీదకి తీసుకొని వెళ్ళండి. మీరు ప్రసాదాలు కొంచెం అరేంజ్ చేయండి బాబు. ఆ వడలు కూడా కావాలి ఈసారి, ఓకేనా? అలాగే వడలు అడుగుతారు. యాక్చువల్లీ స్వామివారికి జిలేబీ కూడా పెడతారు. అడగండి, నేతి జిలేబీ పెడతారు. యూజువల్లీ ఆ క్లోజింగ్ అంటే లాస్ట్ పౌలింగ్ సేవ అప్పుడు వెళ్తే ఒక 16 రకాల ప్రసాదాలు పెడతారు. అవి మాత్రం అల్టిమేట్ అసలు. మేము పవళింపు సేవ కోసం వెళ్తున్నాం, మాకు తెలియదు ప్రసాదాల కోసం కూడా వెళ్ళాలని. ఈసారి నుంచి వెళ్తాం, నాకు తెలియలేదు 16 రకాల. మీరు ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి, ఎప్పుడే వస్తాం. ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి, అరేంజ్ చేసేస్తారా? దర్శనం, ప్రసాదం, రూములు, మూర్తి. నా సినిమాలో నా పేరే డిపిఆర్ మూర్తి. కాదు, నేను ఇప్పుడు సీరియస్ గా అడుగుతున్నాను. సినిమాలో ఉన్నా నిజంగానే అరేంజ్ కూడా నిజంగా కూడా అవ్వచ్చేమో. బాబు, ఎవరికైనా తిరుపతి దర్శనం కావాలంటే సంప్రదించండి అమ్మా. డిపిఆర్ మూర్తి గారిని, కృష్ణతేజాన్ని కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఇన్ని స్నాక్స్ చేశారు కాబట్టి ఉప్మాలో ఎన్ని రకాల ఉప్మాలు ఉన్నాయో చెప్పండి టకటక. జీడిపప్పు ఉప్మా, అది నిండు కొరియలు ఉంది కాబట్టి నాకు తెలుసు. గోధుమ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, కీన్వా ఉప్మా. ఓకే, కీన్వా ఉప్మా. ఈ మధ్య అందరు డైట్ లో ఉన్నారు. ఓకే, మిల్లెట్ ఉప్మా. చాలా రకాలు ఉన్నాయి. ఫింగర్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్, రాగి ఉప్మా కాదు కదా, సంగటి. బాగుంది. స్మాల్ యాపిల్, బిగ్ యాపిల్, 2 యాపిల్, 3 యాపిల్ లాగా ఉంది. ఎర్ర రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, అదే బేసిక్ ఉప్మా. ఏమండి ఒక్క నిమిషం, నేను అడుగుదామండి. ఇప్పటి వరకు ఒక్క ఉప్మా చెప్పలేదు. చెప్పండి. ఎంతసేపు చిన్ను కాఫీ పెట్టు అని అడగడమే. అంతే అండి ప్రసాద్. వైట్ ఉప్మా. సరే, బ్లాక్ ఉప్మా తెలుసా మీకు? కరివేపాకు ఉప్మా. కాదు, మీరు వైట్ ఉప్మాని అయిపోయిన తర్వాత 45 మినిట్స్ వదిలేయండి, అదే బ్లాక్ ఉప్మా. వైట్ ఉప్మా ఎప్పుడు ఉప్మా ట్రై చేయలేదా ప్రసాద్? మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు తెలిసిన 4 ముక్కలు కూడా మర్చిపోతాను. ఈ క్వశ్చన్ పేపర్లు తప్పించుకోవడానికే మనం సినిమాల్లో. మీరు ఇంజనీరింగ్ చేశారు, ఏదో అలా ఫ్లూక్ లో చేశారా? అమ్మ ఎన్ని జెరాక్స్ కాపీలు కొట్టి కాపీలు కొడితే అమ్మా 4 ఏళ్ళు చేసిన వాళ్ళు ప్రైడ్ గా చెప్పుకుంటారు. మేము అసలు ఆ టాపిక్ ఎత్తకపోతే మంచిది. అవునా? ఓకే, బ్యాక్ బెంచ్. అర్థమైంది, పర్వాలేదు. ఇంకొన్ని అటుకులు ఉప్మాలు ఉన్నాయి అలాంటివి. అటుకులు ఉప్మా, టొమాటో బాత్. కిచడి ఇస్ నాట్ ఉప్మా. టొమాటో ఆల్సో. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే టమాటో ఉప్మా, నెక్స్ట్ మనం మళ్ళీ సక్సెస్ మీట్ కి కలిసినప్పుడు నాకు రెడీ చేసి పెట్టండి. సూపర్, ఓకేనా? ఎందుకంటే మీ సినిమా చూసి మేము కూడా వెళ్ళి కొన్ని స్నాక్స్ చేసాం, అందుకని మీకు ఉప్మాలు మాత్రమే ఇచ్చేస్తున్నాం. ఓకే, ఉప్మా కూడా అంటూ ఉంటాం కానీ ఉప్మాలు తినేస్తూ కానీ ఎంత భలే ఉంటుంది అసలు. ఉప్మాలో కొంచెం ఆవకాయ వేసుకొని, ఉప్మాలో చక్కెర వేసుకొని, నెయ్యి వేసుకొని, అండ్ పഴంతో అరటిపండు కేరళ స్టైల్. యువర్ వైట్ ఉప్మా చాలా బాగుంటుంది. మీరేం చేశారు? వాళ్ళు అరటిపండుతో బజ్జీ కూడా వేస్తారు. అవును, కరెక్ట్. మేము అరటిపండుని అసలు పోనివ్వం. ఇప్పుడు మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్, ఎవరైనా సరే ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ ఒకవేళ ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కండి, ట్ర్ అనండి. బజర్ వేయండి అమ్మ, కొంచెం ట్ర్ అని ఒక సౌండ్. కృష్ణతేజకి ఒక డబ్బుల కట్ట బ్యాగ్ దొరికింది. అందులో 2000 విలువ చేసే 2000 నోట్లు, ఇంగ్లీష్ లో చెప్పిన 2000 విలువ చేసే 2000 నోట్లు, 500 విలువ చేసే 500 నోట్లు, 100 విలువ చేసే 100 నోట్లు, 50 విలువ చేసే 50 నోట్లు, 10 విలువ చేసే 10 నోట్లు ఉన్నాయి. మీకు మొత్తం ఎన్ని నోట్లు దొరికాయి? కృష్ణతేజ తప్ప వేరే ఏం నాకు మీరు బజార్ లోకి అలా రాంగ్ ఆన్సర్స్ చెప్తే మీకు మైనస్. 4367,285 అంటే టోటల్ అమౌంట్ క్యాల్కులేట్ చేశారా? అవి నోట్లు, అవి మీరు
నేను మీ కృష్ణతేజకి ఎంత డబ్బులు దొరికాయో అడగలేదు, ఎన్ని ఎన్ని నోట్లు నోట్లు దొరికాయో దొరికాయి? అడిగాను. 2000 నోట్లు, 500, 100, 50, 10. వెరీ ఈజీ క్వశ్చన్ తెలుసు. Oh, we just have to add the Add total and number అంతే. of 2660. 2500, 100, 50, 10. 2660. రాంగ్ ఆన్సర్. 2650 60 అంతే కదా. 610. 610. 660. 610. 610. 2610. ఏవో మా వాళ్ళు రాసిచ్చింది కరెక్ట్ కాదు. కాదండి, అలా 50 రూపాయలు 2060 ఎందుకు కదా. మధ్యలో 2000 ప్లస్ 500 ప్లస్ 50 50 అండి. 50 అన్నారు, 50 ఆ, నోట్లు. ఆ. 2600, ఆ. 600 ఇంకో 50, 2650, 10, 10. 2660 కదా, వాళ్ళే తప్పు రాశారు. 660. సరే ఒకసారి ఇది చూసినటువంటి ప్రేక్షకులు మీరే decide చేయండి, ఇది రాంగ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అని. నేనైతే ఒకసారి సుమా గారి team కి 2600 phone చేయండి. చెప్తున్నాను. అంటే మా దగ్గర నుంచి కొన్ని నోట్లు వీళ్ళు కొట్టేశారని నేను అనుకుంటున్నాను. వీళ్ళైతే 2660 అంటున్నారు. కరెక్ట్. ఏది కరెక్ట్ ఆన్సరో మీరు కామెంట్స్ లో పెట్టండి, నన్ను మాత్రం తిట్టకండి, కాదు, ఓకేనా? కాదు. ఇప్పుడు మీరు ఇది చేసినందుకు ఒక 2000 టికెట్లు బుక్ చేయాల్సిందే ఇది ఆన్ స్పాట్. ఆన్ ద స్పాట్ ఎవరైతే చూస్తున్నారో మీరు చేసేసేయండి, ఓకేనా? అలాగే ఒక లాస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్ తో దీన్ని మనం ఎండ్ చేస్తున్నాము. రాజు రాణి వీళ్ళిద్దరు కజిన్స్. రాజుకి 2 years ఉన్నప్పుడు రాణి ఏజ్ 4 years. మరి రాజు ఏజ్ 80 years అయితే రాణి ఏజ్ ఎంత? ఒకసారి మళ్ళీ చెప్పండి. చెప్పరు. సరే మళ్ళీ చెప్తా. రాజు రాణి ఇద్దరు కజిన్స్. రాజుకి 8 ఏళ్ళు ఉన్నప్పుడు రాణి ఏజ్ 4 సంవత్సరాలు. మరి రాజు ఏజ్ 80 సంవత్సరాలు అయితే రాణి ఏజ్ మార్చారు ఎంత? క్వశ్చన్. మన సినిమాలో మన సినిమాలో ఉన్న క్వశ్చన్ క్వశ్చన్ మార్చారు ఫస్ట్ ఇక. అంతే క్వశ్చన్. రాజు రాణి కజిన్స్ అండి. రాజు కడికి ఏమో 8 ఏళ్ళు, 40 ఏళ్ళు రాణికి ఏమో 4. మరి రాజుకి ఏమో 80 వచ్చినప్పుడు రాణికి ఎంత? అంతే కదా, 40 కదా, కాదా? 78. ఆహా, కాదు. 8 Half నుంచి అవ్వదు. 80. ఓకే నో Half అవ్వదు, 80 half మైనస్ 8 ఎంత? Half 70. Exactly. 72 ప్లస్ 4 ఎంత? 76. రైట్ ఆన్సర్. కానీ ఇంత sharp క్యాల్కులేట్ చేయక్కర్లేదు. రాజుకి 8 ఉన్నప్పుడు రాణికి 4 అంటే 4 వాళ్ళ years మధ్య తేడా. తేడా 4 4. ఎగ్జాక్ట్లీ. ఓ యా 76 ఓ యా. కానీ ఈయన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తారు. ప్రసాద్ అంతే మరి. ఆయన లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే సాల్వ్ చేస్తారు, అందుకే అంత ఎనీవే ఇవన్నీ మేము ఎందుకు చేసామో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా వెళ్ళి 35 అనేటువంటి సినిమాని చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. కానీ ఇదేంటంటే చాలా మంది అనుకున్నట్టుగా కేవలం పాస్ ఆర్ ఫెయిల్ లేకపోతే మ్యాథ్స్కి సంబంధించిన ఫిల్మ్ కాదు. ఇది రిలేషన్స్కి సంబంధించినటువంటి ఫిలిము, హ్యూమన్ రిలేషన్షిప్స్కి సంబంధించిన ఫిల్మ్, చిల్డ్రన్ సైకాలజీకి సంబంధించిన ఫిల్మ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. సో తప్పకుండా వెళ్ళి 35 అనే సినిమాని చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ వన్స్ అగైన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.